ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో నవంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి, సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ 16వ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్రరాశి అయినటువంటి ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృశ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ 16వ తేదీ 30 రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో, అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో, మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ, అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 23 వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ 29వ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు. డిసెంబరు 6న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తాడు. అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి, లలిత కళలకి, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి, అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి లీడర్స్కి అంటే పెద్ద పెద్దవాళ్ళు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక 15 రోజుల పాటు దాదాపుగా ఒక 20వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది. గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు, శని, అట్లాగే రవి, కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. గవర్నమెంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు, ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము, ఏలినాడి శని ప్రభావము, ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము, ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము, ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో 12వ తేదీ 13వ తేదీ కాశీక్షేత్రంలో గంగానది తీరంలో కూర్చొని శతలింగార్చన 108 మృత్తిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి మృత్తికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే
వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము, అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము, కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదులతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని, అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు, స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసము 16వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు కూడా సూర్యుడు సప్తమాధిపతి అయి, అంటే భాగస్వామ్యాధిపతి అయి దశమ కేంద్రంలో కుజుడితో, మిత్రుడైనటువంటి కుజుడితో కలిసి ఉండటం, రవి 10లో ఉండటం చాలా విశేషప్రదము కుంభరాశి వారికి. అంటే ఆకస్మికంగా చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదులలో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు ఎదురైనప్పటికీ మీకంటూ ఒక స్వతంత్ర గుర్తింపు లభిస్తుంది. కొన్ని ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయి. అట్లాగే తండ్రి యొక్క ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థలు, ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థలో ఏదైనా ఏ రంగంలోనైనా సరే పనిచేసిన, పోలీస్ శాఖలో పనిచేసిన లీడర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాదుల్లో కానీ ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో కానీ పనిచేసేటటువంటి వారు ఎవరైనా సరే చక్కటి కర్మస్థితిని మూటగట్టుకొని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. అయితే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల విషయంలో కొంత సరైనటువంటి సమన్వయం లేకపోవడం వలన సంఘర్షణ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అష్టకష్టాలు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి పంచమంలో ఎప్పుడైతే గురుడు వస్తాడో, వక్రించిన గురుడైనప్పటికీ డిసెంబర్ 5 తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానపరంగా కూడా కొంత ప్రతికూలతలు తగ్గి అనుకూలమైనటువంటి భావనలు కనిపిస్తున్నాయి. అయితే వీరికి కుంభరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ నెల 23న సొంత నక్షత్రంలో వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఎదురే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యలు వీరిని నిద్ర పట్టనీయకుండా చేసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగము, ఆప్యాయత లోపిస్తాయి. కాబట్టి వీరు తప్పకుండా పీఠంలో మేము చేసేటటువంటి నవంబర్ 26వ తేదీన సుబ్రహ్మణ్య పాశుపత హోమము, సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అట్లాగే వీరికి ఏలినాడి శని ప్రభావం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులను కలుగజేస్తుంది. అట్లాగే డిసెంబరు 5 తర్వాత మరలా వీరు ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా లాభాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఏలినాడి శని ప్రభావము నుంచి తప్పించుకోవడానికి కాశీక్షేత్రంలో మాచే నిర్వహించబడేటటువంటి ఈ యొక్క శతలింగార్చన, మృత్తికాలింగార్చన కార్యక్రమానికి మీరు కూడా పార్టిసిపేట్ చేయగలిగితే, ముఖ్యంగా ఇది కార్యక్రమం పెట్టిందే కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం ద్వారా ఈ ఏలినాడి శని ప్రభావానికి లోనే ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావంతో ఇబ్బందులు పడుతుండి కొట్టుమిట్టాడుతున్నటువంటి కొంతమందికి ఎన్నో సమస్యలు, అది ఒకటి కాదు, మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థికంగా, పెట్టుబడుల విషయంలో, కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అనుకున్న అభీష్టాలు త్వరగా నెరవేరవు. ఇవన్నీ నెరవేరటానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కోరి చక్కగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మీకు సర్వ శుభాలు కలుగుతాయి. అట్లాగే శుక్రగ్రహ అనుగ్రహం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ ఈ యొక్క నవంబర్ 27 తర్వాత శుక్రుడు రవికుజులతో కలిసి 10వ స్థానంలో ఉండటం ద్వారా వీరికి చదువుకునేటటువంటి విద్యార్థులు, హైగా చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ వ్యవస్థల నుంచి అంతగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, అనుకూలతలు కనపడవు. అట్లాగే అన్నదమ్ముల మధ్య కావచ్చు, చేసే ఉద్యోగ వ్యవస్థల్లో కావచ్చు, మీకు కొంత రిఫ్లెక్షన్స్ నెగిటివ్గా కనిపిస్తున్నాయి. అట్లాగే వాహనపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఆర్థికంగా ధన వ్యయాన్ని కలుగజేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా కూడా ఎడబాటు కలగడానికి శుక్రగ్రహం అనేటటువంటిది నెలాఖరు తర్వాత కొంత ప్రతికూలంగా కనిపిస్తోంది. అట్లాగే బుధగ్రహము
ఆకస్మికంగా మీకు వచ్చేటటువంటి వ్యాపార లావాదేవీల్లో కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఒక్కోసారి ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, గణపతిని ఎక్కువగా సేవించి ఆరాధించండి. మీకు సర్వశుభాలు ఆ గణపతే మీకు అందజేస్తాడు. ఓం నమో నారాయణాయ.